లాహోర్ వేదికగా నిన్న జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ అద్భుత విజయంతో ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికాపై 363 పరుగుల టార్గెట్ ఉంచింది న్యూజిలాండ్. సచిన్ రవీంద్ర అలాగే కేన్ విలియమ్సన్ సెంచరీలతో చెలరేగారు. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మధ్య ఓవర్లలో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు తడబడ్డారు. ముఖ్యంగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ బౌలింగ్ లో వరుసగా పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో డేవిడ్ మిల్లర్ చివర్లో 67 బంతుల్లో 100 పరుగులు చేసినా కూడా టీం ని గెలిపించలేకపోయాడు. దీంతో 50 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది న్యూజిలాండ్. ఇక ఈ నెల 9న దుబాయ్ వేదికగా భారత్ తో తలపడనుంది ఫైనల్లో. ఇప్పటికే ఇరు జట్ల మధ్య లీగ్ దశలో న్యూజిలాండ్ ను భారత్ ఓడించింది. దీంతో ఫైనల్లో ఇరు జట్ల మధ్య తగ్గాఫోరుగా ఉంటుంది. ఇక దక్షిణాఫ్రికాపై మ్యాచ్ గెలుపు అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మేము ప్రత్యర్థికి సవాల్ విసిరాం. బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్, బౌలింగ్ లో మా వాళ్ళు అద్భుతంగా రాణించారు. ఇదే ఫామ్ ను ఫైనల్లో భారత్ పై కొనసాగిస్తామని మిచెల్ శాట్నర్ పేర్కొన్నాడు. అయితే మాకు సెమీస్ లో బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్చులు ఆడాం, కానీ ఇప్పుడు ఫైనల్లో కఠినమైన సవాల్తో ఎదుర్కొనే పిచ్చిపై ఆడవలసి ఉంది. అయితే మా జట్టులో సచిన్ రవీంద్ర, విలియమ్సన్ సౌత్ ఆఫ్రికాపై అద్భుత సెంచరీలు నమోదు చేసి ఫైనల్లో ఆశలు చిగురించేలా చేశారు. ఇక సౌత్ ఆఫ్రికాతో మిడిల్ ఓవర్లలో స్పిన్ తో భారీగా దెబ్బ కొట్టాం. దీంతోనే విజయం సులువైందని మిచెల్ శాట్నర్ అన్నాడు. ఇకపోతే లాహోర్ కు దుబాయ్ పిచ్ కి చాలా వ్యత్యాసం ఉంది. లాహోర్ బ్యాటింగ్ అనుకూలిస్తే దుబాయ్ పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అయితే ఫైనల్లో మా ప్రత్యర్థి భారత్ మాకు కఠిన సవాలే, కానీ ఫైనల్ మ్యాచ్ కి 3 రోజులు సమయం ఉండడంతో మంచి ప్రాక్టీస్ లభించే అవకాశం ఉంది అని శాట్నర్ పేర్కొన్నాడు.